కనుక యోసేపు అక్కడి నుంచి పారిపోయాడు, పాపములకు దూరంగా పారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈవేళ ప్రియులారా, మనం పాపం లోకాన్ని ఏలుబడి చేస్తున్నటువంటిది పాపం. ఈవేళ పాపముల గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. పాపం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఎవరైనా పాపం అంటే ఏంటో నిర్వచనం చెప్తే మీకు మళ్ళా కానుకిస్తాను. పాపం అనే మాట హెబ్రీ భాషలో హాటా అనేటువంటి పదం నుంచి వచ్చింది. హీబ్రూలో చెప్పండి, హీబ్రూలో హాటా అనండి, HATA. హాటా అంటే అర్థం ఏంటంటే మిస్సింగ్ ద మార్క్. అంటే ఒక ఆర్చరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకొని కొడుతున్నప్పుడు ఆ బుల్లో కనుక తగలకపోతే దాన్ని మిస్సింగ్ ద మార్క్ అంటారు. సో పాపం అనగా మిస్సింగ్ ద మార్క్, హాటా అని. ఈ పాపమును గురించి డీల్ చేసే సబ్జెక్ట్ని ఏమంటారంటే హెర్మటాలజీ అంటారు. ఏమంటారు? హమర్షియాలజీ అంటారు. చెప్పండి, హమర్షియాలజీ. హమర్షియా అనేటువంటి గ్రీక్ పదం నుంచి వచ్చింది. హమర్షియా అంటే సిన్ అని అర్థం. హమర్షియా అంటే ఒరిజినల్గా హమర్షియా అంటే అర్థం ఏంటంటే హమర్షియా అనగా అర్థం ఏంటంటే డిపార్చర్ ఫ్రమ్ అప్రైట్నెస్. కొంచెం పర్వాలేదా? సబ్జెక్ట్ చెప్పొచ్చా? స్తోత్రం చెప్పండి. చెప్పొచ్చా? పర్వాలేదా? హమర్షియా అంటే అర్థం ఏంటంటే డిపార్చర్ ఫ్రమ్ అప్రైట్నెస్, అంటే సత్యము నుంచి నీతి నుంచి తొలగిపోవుట హమర్షియా. అండ్ దాన్ని డీల్ చేసే సబ్జెక్ట్ని హమర్షియాలజీ. దట్ బ్రాంచ్ ఆఫ్ డిసిప్లిన్ విచ్ డీల్స్ విత్ ది స్టడీ ఆఫ్ సిన్ ఈజ్ కాల్డ్ హమర్షియాలజీ. దేవుని బిడ్డారా, ఈ పాపమును గురించి డీల్ చేస్తుంది అన్నమాట. సత్యము నుంచి తొలగిపోవుట, లేకపోతే నీతి నుంచి తొలగిపోవుట, మిస్సింగ్ ద మార్క్ అనేటువంటి ఆలోచన పండితులు ఈ విషయాన్ని నిర్వచిస్తూ ఉన్నారు. అయితే హైందవ్యం కూడా నిర్వచించింది. హైందవ్యం కూడా పాపానికి నిర్వచనం చెప్పింది. ఏం చెప్పింది తెలుసా? పాపానికి మనల్ని అడగరండి, ఊరంతా తిరిగిరండి, యానామంతా తిరిగి వచ్చి నాకు చెప్పండి సాయంకాలానికి పాపం అంటే ఏంటో నిర్వచనం చెప్పమానండి. అయ్యో పాపం, అయ్యో పాపం, అయ్యో పాపం అన్నమే తప్ప పాపం అంటే ఏంటో చెప్పమంటే చెప్పను. హైందవ్యం నిర్వచించింది. నిషిద్ధ కార్యాచరణే పాప. నిషేధించిన కార్యాన్ని చేయడమే పాపం. నిషిద్ధ కార్యాచరణే పాప. దేవుడు నిషేధించిన కార్యాన్ని మానవులు చేయడాన్ని ఏమంటారు? పాపం అని హైందవ్యం నిర్వచించింది. క్రైస్తవ్యం ఏం చెప్పింది? ఆజ్ఞాతి క్రమమే పాపం అని చెప్పింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈవేళ పాపమును గురించి కానీ పుణ్యమును గురించి కానీ సరి అయిన అవగాహన మనుషులు కలిగి ఉండుట సాతానుకు ఇష్టము లేని పని. గివ్ మీ యువర్ అటెన్షన్ ప్లీజ్. The devil doesn't want people to know what sin is and what holiness is. లౌకికమైనదేదో అపవిత్రమైనదేదో అది మనుషులకు తెలియడం అనేటువంటిది దుష్టుడికి ఇష్టం లేదు. పాపాన్ని నిర్వచించడం సాతానికి ఇష్టం లేదు. దేవుని బిడ్డారా, పాపాన్ని నిర్వచించాలంటే, పాపం అంటే ఏమిటో చెప్పాలంటే దేవుని బిడ్డారా ఒక నిర్వచనం తెలియాలి మనకి. ఆస్వాల్డ్ జే స్మిత్ గారు చెప్పారు అది. ఆయన ఏమన్నాడు తెలుసా? an apple tree is not an apple tree because it gives apples. Because it's an apple tree, it gives apples అన్నాడు. దీంట్లో కష్టమైన ఒక్క పదం ఉండదు. యూత్ వాళ్ళు చెప్పాలి నాకు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి. an apple tree is not an apple tree because it gives apples. Because it's an apple tree, it gives apples. ఒక్క కష్టమైన మాట ఉండదు. దీనికి నాకు తెలుగులో కరెక్ట్గా చెప్పాలి. ఇది తెలియపోతే పాపం అంటే తెలియదు మనకి. పాపం అంటే తెలియపోతే పుణ్యం అంటే తెలియదు. ఈ రెండూ తెలియపోతే లోకమంతా తెలిసిన వేస్టే. an apple tree is not an apple tree because it gives apples. Because it's an apple tree, it gives apples. Youth,
వెనకాల వాళ్ళు ఏంటి నాన్న నీ పేరేం పేరు ట్రై చేయండి రా. ఈ కుర్రోడు చెప్పాడు ట్రై చేయండి. అన్ యాపిల్ ట్రీ ఈజ్ నాట్ అన్ యాపిల్ ట్రీ బికాజ్ ఇట్ గివ్స్ యాపిల్స్. బికాజ్ ఇట్స్ అన్ యాపిల్ ట్రీ ఇట్ గివ్స్ యాపిల్స్. అమ్మాయిలు లేదు వానాకాలం కుర్చీలో కూర్చున్న సింహాసనాసీనులు చెప్పండి రా నాయ. తమ్ముడు చెప్పాడు అది కరెక్టో కాదో చెప్పండి. నువ్వు చెప్పరా నాన్న ఏం చెప్పావు? యాపిల్ ఇస్తుంది కాబట్టి యాపిల్ ట్రీ కాదు, యాపిల్ ట్రీ కాబట్టి యాపిల్స్ ఇస్తుంది. కరెక్టేనా? మీరు చప్పటి కూడా ఉండోసారి. కరెక్ట్ చెప్పాడు, కరెక్ట్ అది. ఇప్పుడు యాపిల్ కాయలు కాసింది కాబట్టి యాపిల్ సంగతి తీసేయండి. అది కొంచెం కొబ్బరి చెట్టు కింద కదా కూర్చున్నాం మనం. మళ్ళీ అది అప్పుడు యాపిల్ అంటే ఎక్కడికో నార్త్ ఇండియా వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొబ్బరి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒరే ఇది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అంటావా, లేకపోతే అది కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? ఏది కరెక్ట్? అది కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా, లేకపోతే కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయిందా? అన్నా ఈ బ్యాచ్ అక్కడ తెప్పించింది ఎందుకు అనుకుంటున్నారు? చెప్పాలి నాన్న. మీరు నాకంటే మొండోళ్ళగా ఉన్నారు. అది కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు అయిందా, లేకపోతే కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాసిందా? ఏ స్టేట్మెంట్ కరెక్ట్? ఏమండి? కొబ్బరి చెట్టు కాబట్టి ఒకవేళ కొబ్బరికాయలు కాయపోయినా పొత్తేయపోయినా చెప్పాలి. ఏ కారణం ఏంటి? దాని విత్తనమే కొబ్బరి విత్తనం. కొబ్బరికాయలు కాసినా కాయపోయినా పనస చెట్టు అవుతుందా? అలాగే మనిషి కూడా పాపం చేశాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టి పాపం చేస్తాడు. పాపం చేయకపోయినా అయ్యి బాబోయ్ చచ్చిపోతున్నాను చెప్పలేక. పాపం చేయకపోయినా పాపే, కొబ్బరికాయలు కాయకపోయినా. సో మ్యాన్ ఈజ్ నాట్ ఎ సిన్నర్ బికాజ్ ఈజ్ సిన్నింగ్, బికాజ్ ఆల్రెడీ సిన్నర్ హీ ఈజ్ సిన్నింగ్. And man is not a transgressor because he's transgressing the law, because already transgressor is transgressing the law. Praise the Lord. చెప్పమన్నాను అనుకోండి కాంపిటీషన్ కళ్ళు తిరిగి అడిపోవడమే తప్ప. Man is not a sinner because he's sinning, because already sinner he's sinning. And man is not a transgressor because he's transgressing the law, because already transgressor is transgressing the law. అంటే మనిషి పాపం చేశాడు కాబట్టి పాపి కాదు, పాపి కాబట్టి పాపాలు చేస్తాడు. పాపాలు చేయకపోయినా కొబ్బరికాయలు కాసింది కాబట్టి కొబ్బరి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయలు కాయపోయినా. అందుకని ఈవేళ ఓ బ్యాచ్ బయలుదేరి జన్మ పాపం లేదంటున్నారు. ఏమంటున్నారు? అందులో పిడి సుందరరావు గారు దానికి ప్రధానంగా ఆయన చెప్తా ఉన్నాడు. జన్మ పాపమే లేదన్నాడు. జాగ్రత్త వినాలి. పాపం లేదు అంటే చాలా పెద్ద అంశం చెప్తున్నాను వినండి. పోతే పోయింది దిగుతాను రంగు. హల్లెలూయా. మన ఋషీశ్వరులు దేవుడిని అడిగారు, దేవా అందరూ పాపులా లేకపోతే కొంతమంది పాపులా అని అడిగారు. అప్పుడు వేద గ్రంథాల్లో ఒక శ్లోకం ఉంది. ఏంటంటే కామక్రోధవశా సర్వే దేవ ఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధం వశమైపోయారు. కామక్రోధవశా సర్వే. సర్వే అంటే రోడ్లు సర్వే చేయడం కాదు, సర్వే అంటే సర్వజనులు. కామక్రోధవశా సర్వే దేవ ఋషి పితృమాన మానవ. పితృదేవతలు, గృహదేవతలు, ఋషులు అందరూ కామక్రోధం వశమైపోయారు. అంతే బైబిల్లో కూడా చెప్తుంది, నీతిమంతుడు లేడు ఒక్కడును, అందరూ పాపము చేసి. అందుకనే వేమన గారు పద్యం రాశారు, ఉప్పు కప్పు రంబు. ఈ పద్యం కూడా రాకపోతే ఆధార్ కార్డు, ఉప్పు కప్పు రంబు.
చూడ రుచుల పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా కాదు, అసలు లేరయ్యా. ఓ వేమన అక్కడే పప్పులో గాలేసావు. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా కాదు, అసలు లేరయ్యా. నీతిమంతుడు లేడు ఒక్కడును. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయాం. కామక్రోధవశ సర్వే దేవఋషి పితృమాన మానవ పాపోహ పాపకర్మ పాపాత్మ పాప సంభవ త్రాహిమాన్ కృపయా దేవ శరణాగతి వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. దేవుని బిడ్డలారా, ఈ జన్మ పాపం లేదు అని ఎవరన్నారంటే పాపమును ఆధారం చేసుకుని ఏమొచ్చింది? ఒక్కదానికి జవాబు చెత్త ఒట్టు. పాపమును ఆధారం చేసుకుని ఏమొచ్చిందర్రా? మరణం వచ్చింది. ఒకవేళ పాపం లేకపోతే మరణానికి చోటు లేదు. ఇప్పుడు పాపం లేదంటే నువ్వేమవ్వకూడదు అనమాట, చావకూడదు. హల్లెలూయా. నువ్వు సత్తున్నావంటే అర్థం ఏంటనమాట? పాపం ఉందట. ఇప్పుడు అందరూ చేస్తున్నారా? కొంతమంది చావట్లేదా? కనుక అందరూ పాపులా కాదా? పాపమును ఆధారం చేసుకుని ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఎవరైనా మేము పాపులం కాదు అన్నారంటే అర్థం ఏంటంటే వాళ్ళు ఏం కాకూడదు? వాళ్ళు మరణము కాకూడదు. మరణము కాని వాడు ఎవడున్నాడా? ఇట్ ఈస్ అపాయింటెడ్ టు మెన్ వన్స్ టు డై. ప్రజలందరూ ఒక మారు మృతి పొందవలను, తర్వాత తీర్పు ఉంటుందని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అయితే వశిష్ఠ మహర్షి కొంచెం ముందుకెళ్ళి ఏమన్నాడంటే నరుని దోషం వలన పాపము కలగదు, దాని మూలము మరి ఎచటనో కలదన్నాడు. నరుని దోషం వల్ల పాపం కలదు. పాపాలు చేశాం కాబట్టి పాపులం కాదట, పాపులం కాబట్టి దాని మూలం ఎక్కడుందంటే ఏదేను తోటలో ఉంది. ఎక్కడుంది? ఏదేను తోటలో ఉంది. ఏదేను తోటలో ఆదాము అవ్వలు చేసిన పాపం మనందరికీ సంప్రాప్తమైంది. ప్రియులారా, దేవుడు చెప్పాడు ఆదాము అవ్వలతో, ఏమన్నాడు? ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిపోతావా అన్నాడు. రోజు సాయంకాలం వస్తున్నాడు, చల్లపూట చెప్తానే ఉన్నాడు, సహవాసం చేస్తున్నాడు. పండు తింటే చచ్చిపోతారన్నాడు. ఒకానొక దినాన్న అపవాది వచ్చాడు, దుష్టుడు వచ్చాడు. అవ్వమ్మ ఇది నిజమా అన్నాడు. ఈ ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే దేవుడికి అబద్ధం చెప్తారు, దెయ్యాన్ని నిజం చెప్పేస్తారు. శారమ్మ నవ్వావా అంటే ఏమంది? నేను ఎక్కడ నవ్వానండి. ఆ సాతాను కూడా వచ్చి ఇది నిజమా అంటే మొత్తం కథ అంతా చెప్పి తినొద్దు అన్నాడు. అయ్యయ్యో ఆ పళ్ళు తినబట్టే నాకు మాటలు వచ్చినాయి, నేను పామునయ్యుండి మాట్లాడగలుగుతున్నాను. నువ్వు కనుక ఆ పళ్ళు తింటే మనిషి అయ్యుండి పండు తింటే దేవత అయిపోతావు అనగానే వెంటనే తినేలేదట. అవ్వమ్మ వెంటనే తినేలేదట. అనుకుందట దేవుడు తినొద్దన్నాడు కానీ చూడొద్దు అన్నాడు. ఏంటంటే చెట్టు దగ్గరికి వెళ్ళిందట. చెట్టు దగ్గరికి వెళ్ళి చూసిన వరకు అనుకుందట చూపునకి ఎలాగున్నాయి అవి కనబడదు అనుకుంది. దేవుడు తినొద్దు అన్నాడు కానీ కొయ్యొద్దు అన్నాడు. ఏంటని కోసిందంట. కోసి అలా పట్టుకుని చూస్తుందంట. చాలా అందంగా ఉన్నాయి అనుకుందంట. దేవుడు తినొద్దు అన్నాడు కానీ వాసన చూడొద్దు అన్నాడు. ఏంటని ముక్కు దగ్గర పెట్టుకుందంట. మరి ఏం కామన వాసన వచ్చినాయో అనుకుందంట. దేవుడు తినొద్దు అన్నాడు కానీ కొరకొద్దు అన్నాడు. ఏంటి ఊసేద్దామని కొరికిందంట. మింగిదామని కొరకలేదంట. పులుపా లేకపోతే వగరా లేకపోతే ఏంటి స్వీటా ఊసేద్దామని కొరికిందంట. కొరికిన వరకు అనుకుందంట ఇంక అలాగా కొరికాం కదా ఏమవుతాం లేదు దాన్ని మింగేసిందంట. మింగేసిన వరకు అనుకుందంట ఎలాగ ఎంత మింగినా ఒకటి ఇంకా అంత తిన్నా ఒకటి ఎలాగ మింగేసాం కదా అని మొత్తం పండు అని తినేసిందంట. ఇంక బాగున్నాయి కదా అలా మొదలెట్టాం కదా గుత్తు లాగించేసిందంట. అప్పటికి ఆవిడికి సరిగ్గా 100 సంవత్సరాల వయసట. 100 సంవత్సరాల వయసు అంటే మనకలాగా తలపండిపోయి ముడుకులు లాగేసి ఏమీ లేదు. దేవుడు చేసినప్పుడు ఎలా ఉందో ఒకలాగా అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మంచి బలంగా ఉంది. ఆరోగ్యం ఏమీ తేడా ఏమీ లేదు ఆవిడకి. అయితే ఈ 100 సంవత్సరాల్లో ఎప్పుడూ కలగని ఒక అనుభూతి కలుగుతుంది ఆవిడకి. ఏంటి తెలుసా? కడుపు నొప్పి రావడం, వాంతులు రావడం మొదలెట్టినాయి అంట. కడుపు తిప్పడమను వాంతుల కింద వస్తుందంట. ఇదేంటి 100 సంవత్సరాల్లో కడుపు నొప్పి అంటే తెలియదు, వామిటింగ్ అంటే తెలియదు, ఇలాగైపోతుంది పండు తిన్నాక. ఓ ఇదే బాగా కారణం అనుకో, దేవుడు చెప్పాడుగా చచ్చిపోతామని, నేను ఎలాగా చచ్చిపోతాను అన్నమాట అనుకొని ఆవిడ డిసైడ్ అయిపోయి నేను ఎలాగా చచ్చిపోతాను కదా మా ఆయన ఎందుకు బతకాలని వత్త 4 పళ్ళు అట్టుకొచ్చిందంటే ఆడికి. ఆదామాడుతూ వచ్చేవి ఎక్కడికి వెళ్ళామైంది అక్కడి నుంచి వెతుకుతున్నాను వెదవది కనిపించం ఏంటంటే చెప్పట్లేదట. అవి ఎక్కడికి వెళ్ళలేదండి ఎక్కడికి అన్నాడు చెప్పట్లేదండి. చేతిలో పళ్ళు చూసాడండి. ఆ పళ్ళు ఏంటంటున్నాడంట అయ్యారండి కానీ చెప్పదంట. ఎంత అడిగినా అయ్యారండి చెప్పట్లేదండి.
గట్టిగా నిలదీస్తే ఏంటి అయ్యా అయ్యా అంటే ఏ పళ్ళు అంటే అయ్యారంటే మేలు కీళ్ళు తెలిపే చెట్టు పళ్ళు అని. అజ్జి బాబు అక్కడికి ఎందుకు వెళ్ళావే, కొంప ముంచేసావు, దేవుడి తినొద్దన్నాడు ముట్టుకొద్దన్నాడు కదా, కొంప తీసి తిన్నావేంటే బాబు అంటే తినేసాను అన్నదంట. ఇంక చూసుకోండి, ఆదాం కాళ్ళు చల్లబడిపోయి పనికి మాలిన దాన్ని ఎంత పని చేసావే, చచ్చిపోతావు తింటే చచ్చిపోతావు అన్నాడు కదా బాబు, కొంప ముంచేసావే, నేను లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళావే, చచ్చిపోతావు అంటే అన్నదట యా నేను సత్యం ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా అన్నదట. ఆడవాళ్ళు కదా కృపావరం అంట, శూన్యంలో సృష్టించేస్తారట. నేను చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుందాం అనుకుంటున్నావా అంటే ఆదాం అన్నాడంటే నీకు మెంటలు వచ్చేసిందంటే పండు తిన్నాక, నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసుకుని కేవతుందే భూమి మీద మగవాడిని నేను ఒక్కడనే, ఆడదా నువ్వు ఒక్కదాని ఉంటే నువ్వు చచ్చిపోతే ఇంకో దాన్ని చేసి ఇంకెవతుందే పనికి మాలిందాని అంటే అన్నదట. నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు యువల గీతం పాడావు కదా, నా భుజం మీద చెయ్యేసి నీకు గాఢ నిద్ర కలుగు చేసి నీ ప్రకటెముకలోకి ఎముక తీసి దాంతో నన్ను చేసాడన్నావు కదా, నరుల్లోని తీయబడ్డది కనుక నారి అనే స్టోరీ చెప్పావు కదా, నేను చచ్చిపోయినాక ఇంకా బోల్డ్ని ఎముకలు ఉన్నాయి, మళ్ళీ గాఢ నిద్ర కలుగు చేసి ఇంకొక ఎముక తీస్తాడు, దాంతో దాన్ని చేస్తాడు, అదే నువ్వు బాగానే కురుగుతాడు, నేనే కదా పోతున్నాను బాబాయ్ జుట్టెరబోసేసిందంట. ఆదాముకి మెంటలు వచ్చేసిందంట. ఎవడు చెప్పాడు నీక పనికి మాలిదానా, ఇంకొక ఎముక తీస్తాడా, దాంతో ఇంకో దాన్ని చేస్తాడా, అదే నేను బాగానే కులుగుతామా, నీకు చెప్పాడండి దేవుడా, నువ్వు ఇలా పండుతున్నప్పుడు అలా ఎముకలు తీస్తావుంటే నేను మాంసం ముద్ద అయిపోయినంటే పనికి మాలిందానా, ఎందుకే నేను తినేస్తున్నావా అని చుట్టెన పోసే ఏడు చేస్తుందంట. ఆవిడ ఆదామన్నాడు ఇలా బుర్ర తినేసి బదులు పండు తినడమే ఆమె తట్టుకోలేనే తల్లే ఇలాగిచ్చేయి అని చెప్పి పండు తినేసేటండి. అప్పుడు తగ్గిందంటే దీని కడుపు నొప్పి. ఆడి చేత తినిపించేసినాక కొంచెం నెమ్మదైందంట, ఏదోలాగిన మొత్తం ఈ చేత తినిపించేసాను, పోతే ఇద్దరం పోతాం, ఉంటే ఇద్దరం ఉంటామని. వీళ్ళ పండు తినేయగానే ఇద్దరికి మొట్టమొదట కలిగిన దర్శనం ఏంటంటే గొడ్డలు లేవన్న సంగతి తెలిసి, ఇలా ఉన్నామేంటని ఆకులు కట్టుకుంటున్నారు. ఈ లోపు 5 అయింది. రోజు యేసు ప్రభు వచ్చేవాడు, ప్రతిరోజు రాగానే భార్యాభర్తలు ఇద్దరు ఎదురెళ్ళి స్వాగతం సుస్వాగతం అనేవారు. ఈవేళ ఆదాము లేడు, వాళ్ళ ఆవిడ అసలు అంతకంటే అడ్రస్ లేదు, అదే చుట్టుపక్కలే లేదు. అలే దేవుడు పిలుతున్నాడు, ఆదామా అంటే మనం మాట్లాడలేదు, గట్టి కేక ఆదామా అడిగి, ప్రభువా ఎక్కడున్నావా, చెట్టు చోటన ఉన్నాను నాయన. చెట్టు చోటుకి ఎందుకు వెళ్ళావు నాయన అన్నాడు. దిగంబరిగా ఉన్నాను నాయన అన్నాడు. నువ్వు దిగంబరు నీకు తెలియజేసినాడు ఎవడు నాయన అన్నాడు. ఎవడో తెలియజేక్కర్లేదండి, సీలంతా కాలిపోయింది, ఇంకా రాలేను బాబు అన్నాడు. ఎవడు తెలియజేయాలి, ఇంకా మొత్తం సీన్ అంతా ఓపెన్ అయితే నీకు తెలియజేసిన వాడు ఎవడో తెలియజేక్కర్లేదు తండ్రి, సీన్ కాలిపోయింది, నేను రాలేనంటే, నువ్వు రాలేకపోతే ఉండరా నేనే వస్తానని దేవుడు వెళ్ళేసరికి ఆకులు కట్టుకుంటున్నారంట. దేవుడు అన్నాడు, ఎండిపోతే మళ్ళీ ఓపెన్ అయ్యారు ఎదవలారు, ఆకు ఎంతసేపు ఉంటుంది అని చెప్పి దేవుడు ఓ జంతువుని చంపి అప్పటికప్పుడు ఎండబెట్టేసాడు. ఎర్ర సముద్రం ఎండబెట్టలేడాడు. 1 నిమిషంలో తోలు ఎండబెట్టేసి అవ్వమ్మకో చూడీదారు, వీడికో జీన్ ప్యాంటు, ఎవరికి ఆవిడకో జీన్ జాకెట్, లెదర్ జీన్స్. ఏంటండి మొట్టమొదట వేసిన గుడ్డలు తోలు గుడ్డలే, వాళ్ళకి ఇంకా వాషింగ్ మెషిన్ ఏముండదు, ఉతకడం గట్ట ఉండదు. ఆవిడకో చూడీదారు, తోలు చూడీదారు, వీడికో జీన్ ప్యాంటు, ఆవిడకో జీన్ జాకెట్ కొనేసి కుట్టేసి వేసేసాడు. హల్లెలూయ వేసేసి అప్పుడు మొట్టమొదటిగా ఇది పెట్టాడు, ఏంటి ట్రిబ్యునల్ పెట్టాడు. మొట్టమొదటి కోర్టు అదే భూమి మీద. ముగ్గురిని పిలిచాడు. మొదటి ముద్దాయి నేను అలా కూర్చున్నాను, అలా కూర్చున్నాడంటే దేవుడు. మొదటి ముద్దాయి ఏమో ఆదాము, రెండో ముద్దాయి ఏమో అవ్వ, మూడో ముద్దాయి ఏమో పాంగాడు. ఎవడు ఈ ముగ్గురిని పిలిచాడు. మొట్టమొదటి ముద్దాయి ఆదామని అడిగాడు, ఆదామా నేను తినొద్దన్నా పండు ఎందుకు తిన్నావా అన్నాడు. ఆవిడ ఆదామన్నాడు, నేను కదా తండ్రి, సిస్టర్ దెబ్బతీసింది, సిస్టర్ అన్నా నేను, ఎవడాడు నువ్వు నాకు ఇచ్చిన ఇదిగో భార్య దెబ్బ, ఆవిడ మీద తోసాడు. ఆవిడని అడిగాడు, అమ్మాయి నేను తినొద్దన్న పండు ఎందుకు తిన్నావు అంటే ఆవిడ ఉంది, నేను కాదు తండ్రి, ఇదిగో ఈ పాంగడు తింటే దేవత అయిపోతామని ఆ పాంగడి మీద తోసింది. ఆవిడ పాంగడిని అడిగాడు, ఏరా పాంగ ఎదురు ఎలా చేసిన ఆడన్నాడట, నేను సేవ మినిస్ట్రీ స్టార్ట్ చేశాను, పరిచర్య కొత్తగా 2 ఆత్మల సంపాదనకి బాప్తిసిద్దాం అనుకుంటున్నాను, నా మినిస్ట్రీ ఏంటంటే నువ్వు చేసింది అలా తగలడ్డమే నా మినిస్ట్రీ అని ఆడన్నాడట. అప్పుడు దేవుడు అన్నాడట, నువ్వు ఆదాము అవ్వలను మోసగించావు కనుక. అప్పుడు పాము పొట్టతో పాకింది కదట, మంచి రెక్కలతో ఎగిరిదట, గొప్ప అందగత్తట. ఆడవాళ్ళు ఐశ్వర్యరాయి అందగత్తో, భూజంతువుల్లో పాము అంత అందగత్తంట, మంచి రెక్కలు, మంచి బ్యూటీ అంట, మిస్ యానిమల్ వరల్డ్. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే శపించి
దాని రెక్కలన్నీ పీకేస్తున్నాను, నువ్వు ఆదామవ్వలు మోసగించావు కనుక నీ సోకంతా తీసేస్తున్నాను, నీ అందమంతా తీసేస్తున్నాను, నువ్వు చాలా అసహ్యంగా ఉంటావు, నువ్వు పొట్టతో పాగుతావు, మట్టి తింటావు, మట్టిలో ఉన్న కప్పలు తింటావు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము పొట్టతోటే పాగుతుంది, మట్టే తింటుంది, మట్టిలో ఉన్న కప్పలు గట్ర తింటుంది. ఒకసారి మా చర్చిలో ప్రసంగం చేశాను. ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తిప్పలు, పాము కప్పలు ఎవడెట్టాడు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవన్నీ ఎలాగొచ్చిన లోకంలో. ఆడవాళ్ళకి చెప్పరేటరా, ఆడవాళ్ళకి నొప్పులు, మగవాళ్ళకి తిప్పలు, ఈ పాము కప్పలు ఎక్కడి నుంచి వచ్చినాయని పెట్టి ప్రసంగం చేశాను. దేవుని బిడ్డలారా, ఈ పామును శపించాడు కదా, అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము పొట్టతోటే. ఈ పాము మన కొంప ముంచింది పాము అన్న సంగతి మన దేశస్తులకి తెలియదు. మానవుల కొంప ముంచిన జంతువు పేరు పాము. హల్లెలూయా. ఈ సంగతి తెలియక మనవాళ్ళు దీపావళికి మిగిలిపోయిన టపాకాయలు ఎట్టుకెళ్ళి నాగుల చవితి రోజుని అక్కడ పేల్చి దానికి పాలు, గుడ్లు, న్యూట్రిషియస్ ఫుడ్. మన నాగుల చవితికి మా ఇంటి పక్కన నడిచి వెళ్తున్నాడు ఒకటి, నాకు తెలిసినోడే. ఎక్కడికి వెళ్తున్నామంటే పాలు పొట్టలో పాలు వేయడానికి వెళ్తున్నాడు, చూపించమన్నాను. పాలు చూపించాడు. తెల్లమని, ఎవరే ఉట్టి పాలు ఏం తాగుతుంది, హార్లిక్స్ కలపపోయి అదవా, హార్లిక్స్ అన్నా కొంచెం బ్రూ అన్నా కొంచెం బోర్నవిటా కలపపోయి అంటారు, బాగా వేస్తుంది కాటే అదవా. దేవుని బిడ్డలారా, మన కొంప ముంచిన పాము జంతువు పేరు చెప్పండి, పాము. అప్పటి నుంచి ఇప్పుడు దాకా పాము పడతాడే బాగుతుంది. అది అయిపోయిన తర్వాత ఆదాము దగ్గరికి వచ్చాడు. ఆదామా, నీకు నా మాట కంటే మీ ఆవిడ మాట ఎక్కువైపోయి, ప్రేమ బాగా కారిపోయి, దాని మాట ఎక్కువైపోయి, నా మాట కంటే దాని మాట విన్నావు కనుక నీకు రెక్కల మొక్కలు అయిపోతా తప్ప మీ డొక్క నిండదని మా మగవాళ్ళకి ఎట్టవలసింది మా మగవాళ్ళకి ఎట్టాడు. యు ఆర్ గోయింగ్ టు లివ్ బై ద స్వెట్ ఆఫ్ యువర్ బ్రో అన్నాడు. నువ్వు చెమట్లు ఎక్కేస్తావు అన్నాడు అంతే మగవాళ్ళకి. ఇప్పుడు చూస్తున్నారు కదా మిమ్మల్ని పెంచలేక మగవాళ్ళు చెమట్లు ఎక్కేస్తున్నారు. ఎంత తెచ్చినా ఇంకా నరుడా తేరా బక్కోడా తేరా బక్కోడా అని ఊదేస్తున్నారు అంతే. ఎన్ని వేలు తెచ్చినా ఊదేస్తున్నారు. కొంతమంది తట్టుకోలేక మీకు దండమే తల్లి మేము పెంచలేని సాధువుల్లో పోతున్నారు. ఎంత తెచ్చినా ఊదేస్తుంటేనే, ఎన్ని వేలు తెచ్చినా లక్షలు తెచ్చినా. ఏమండి, చెమట్లు ఎక్కిపోతుంది, మాకు ఎట్టవలసింది మాకు ఎట్టాడు, మిమ్మల్ని పెంచలేక చెమట్లు ఎక్కిపోతున్నారు. తర్వాత అవ్వమ్మ దగ్గరికి వచ్చాడు. అమ్మ అసలు హీరోయిన్ నువ్వేనే, మొత్తం పెంట చేసేసావు. అమ్మ పెంటమ్మ, సిస్టర్ పెంటమ్మ, మొత్తం పెంట చేసేసావు, సీనంతా కాల్ చేసేవా పనికి మాలిందానా. నువ్వు డెలివరీలో సత్తావో బతుకుతావో నాకు తెలియదు, నీ నొప్పులు ఎంత అంతా కాదనేసాడు. నువ్వు సత్య సావచ్చు బతికితే ఆ నొప్పులు ఎలాగుంటాయో కన్నవాళ్ళని అడిగితే బ్రహ్మాండంగా చెప్తారు. మా చర్చిలో ఒక అమ్మాయిని డెలివరీ అవ్వలేక గోశాల ఆసుపత్రిలో జాయిన్ చేశారు. పెద్ద కడుపు వేసుకుని తెగ ఏడిచేస్తుంది. ఏడిపెట్టి తెగ కూర్చోలేకపోతుంది, పడుకోలేకపోతుంది. నాకు ఫోన్ చేసేస్తున్నారు, వచ్చేయండి అని. నేనే అధికారం లేకపోతే నేను వెళ్ళేం చేయను, బాగుంది. దానికి పాస్టర్ గారే ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తారు, అక్కడి నుంచి కుదరదంట, దగ్గర వచ్చేయండి అయ్యగారు, అది బాగుంది. మీ పిల్ల కానలేకపోతే నన్ను ఏం చేయమంటావేమో. అన్నిటికీ పాస్టర్ గారిని చంపేస్తారండి. ఇక తప్పగా వెళ్ళాను పాపం, తట్టుకోలేక వెళ్ళాను పాపం. విశ్వాసాలు అంటే ప్రేమ ఉంటుంది కదా. నేను వెళ్ళేసరికి పిల్ల ఏం చేయాలని తెలిసే పెద్ద కడుపు వేసుకుని నడుమే చేయొచ్చు. పరిశుద్ధుడా, ఇంత ఘోరమా పరిశుద్ధుడా, తట్టుకోలేకపోతున్నాను పరిశుద్ధుడు, అనుకోలేదు పరిశుద్ధుడా, తట్టుకోలేకపోతున్నాను ఇంత ఘోరమా పరిశుద్ధుడా అంటుంది. నేనన్నాను, మరి పండుతున్నప్పుడు లేదా పరిశుద్ధుడా, కొంప ముంచినప్పుడు లేదా పరిశుద్ధుడా. మరి తోటలో దేవుడు పెట్టింది, అది ఎవడ తీయలేడు, ఎలా రాపిల్లా అని ప్రార్థన చేసి వచ్చేసాను. కోసేసి తీసేశారంట. 2 పిల్లలు ఉన్నారు, అందుకోబోలు అంత కడుపు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును. పెద్ద స్టైల్ ఆ పిల్లకి. అంత నొప్పిలో కూడా పరిశుద్ధుడా, ఇంత కర్మ పరిశుద్ధుడా. నేను అనుకున్నాను ఎంత నొప్పిలో కూడా దీనికి స్టైల్ తగ్గ, దీని స్టైల్ కానీ అల్లలు అంత నొప్పిలో చేస్తున్నా సరే పరిశుద్ధుడా, ఇంత కర్మ పరిశుద్ధుడా అంటుంది. మా షడ్డ ఇదిగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ గొడవ, ఇది తోటలో గొడవ. హల్లెలూయా. మొత్తం మీద ముగ్గురిని శపించే శాపనకారాలు పెట్టేసి దేవుడు ఏం చెప్పాయి, తోట ఖాళీ చేసేయండి రబ్బాయిని. తోట ఖాళీ చేయించేసి ఒక వాచ్మెన్ ఎట్టాడు కత్తిచ్చి. మళ్ళీ అలవాటు ప్రకారంగా తోటలోకి వస్తారని వేసారు అబ్బాయి. భార్యాభర్త ఇద్దరు కలిసి బయట బతుకుతున్నారు.
ఈలోపు అవ్వమ్మ గర్భవతి అయింది, ఒక కొడుకు పుట్టాడు. ఆడు ఎటువంటి అంటే నేరాలు ఘోరాలు చూస్తూనే ఉంటాడు, టీవీని అంటాడే ఆడు కాటన్ ముఖం వేసుకొని ఆ టైపోడు. ఎవడు ఆడు పొట్టడం అని చంపేసాడు ఆడు ఎదవా. ఏమండి నేరాలు ఘోరాలు చూస్తూనే ఉన్నాడు టీవీ నైన్ అంటాడు కదా, పొడుగు ముఖం వేసుకుని ఎదవా. హల్లెలూయా. ఆ టైపోడు అన్నమాట. మొట్టమొదట కయ్యను గాడు పుట్టాడు. అక్కడి నుంచి మన స్టార్ట్ అయింది సీన్. చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మ్యాన్ ఈజ్ నాట్ ఎ సిన్నర్ బికాజ్ ఈజ్ సిన్నింగ్, బికాజ్ ఆల్రెడీ సిన్నర్ ఈజ్ సిన్నింగ్. అండ్ మ్యాన్ ఈజ్ నాట్ ఎ ట్రాన్స్గ్రెసర్ బికాజ్ ఈజ్ ట్రాన్స్గ్రెసింగ్ ద లా, బికాజ్ ఆల్రెడీ ట్రాన్స్గ్రెసింగ్ ద లా. ప్రైజ్ ద లార్డ్. అదంతా మర్చిపోయినా పర్లేదు, కానీ తోటలో కేసు మాత్రం మీరు మర్చిపోకండి దేవుని బిడ్డలారా. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు. హమర్షియాలజీ చెప్పాలి. హమర్షియా అనగా డిపార్చర్ ఫ్రమ్ అప్రైట్నెస్, మిస్సింగ్ ద మార్క్, దట్ ఈస్ కాల్డ్ సిన్. దేవుని బిడ్డలారా, ఈ పాపాల్లో కొన్ని రకాలు ఉన్నాయి ప్రియమైన వారులారా. మనకు మనమే విరోధంగా పాపం చేసుకోవడం ఒకటి, రెండవదేమో పొరుగువానికి విరోధంగా పాపం చేయడం రెండు, మూడవది దేవునికి విరోధంగా పాపం చేయడం. చెప్పండి, దేవునికి విరోధంగా పాపం చేయడం అనే పాపం ఒకటి ఉంది. ఈవేళ మనం దేవుని బిడ్డలారా దేవునికి విరోధంగా పాపం చేయడం. ఇప్పుడు ఎవరికి ఒకతను తాగాడు అనుకోండి, తాగుతున్నాడు అనుకోండి, అతను తాగితే ఎవరి కిడ్నీలు పోతాయి, ఎవరి లివర్ పోద్ది? తాగినోడితే పోద్దా, పక్కనోడిది పోద్దా? అది తనకు తానే హాని చేసుకుంటూ తనకు తానే పాపం చేసుకుంటున్నాడు. ఇంక పొరుగు వారిని బాధించేటువంటిదేమో కయ్యని చంపేశాడు, ఎవరిని? ఏబేల్ని చంపేశాడు. అది పొరుగు వారికి ఎదురు చేసినటువంటి పాపం. అయితే దేవునితో పాపం చేయడం ఉంది. జాగ్రత్త వినాలి. మనుషులతో అబద్ధం ఆడడం వేరు, దేవునితో అబద్ధం ఆడడం వేరు. మనుషుల దగ్గర దొంగిలిట వేరు, చెప్పాలి. దేవుని దగ్గర దొంగిలిట వేరు. మనుషులతో పోరాడడం వేరు, దేవునితో పోరాడడం వేరు. అలాగే మనుషుల దగ్గర తప్పు చేయడం వేరు, దేవుని దగ్గర తప్పు చేయడం వేరు. ఇవి మనం ధ్యానించబోతున్నాం. ఇప్పుడు మనం ఉపోద్ఘాతంలో నుంచి అంశంలోకి వచ్చాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఏమంటే దేవునితో అబద్ధం, మనుషులతో అబద్ధం ఆడడం వేరు, దేవునితో అబద్ధం ఆడడం వేరు. రెండవది మనుషుల దగ్గర దొంగిలిట వేరు, దేవుని దగ్గర దొంగిలిట వేరు. ఓకేనా? తర్వాత మనుషుల దగ్గర అతిక్రమం చేయడం వేరు, దేవుని దగ్గర అతిక్రమం చేయడం వేరు. మనుషులతో పోరాడడం వేరు, దేవునితో పోరాడడం వేరు. ఇవాళ మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే ఆ దేవునితో అబద్ధం ఆడుట. ఏమంటే ఇప్పుడు ఏ పాపం చేసినా చివరికి అల్టిమేట్గా పాపమే దేవునికి వ్యతిరేకంగా చేసినట్టే లెక్క. అయినప్పటికీ కూడా దీంట్లో స్పెసిఫికేషన్ ఉంది. So I want all of you to understand the fact that there is something special and something different, something specified in sinning against God. ఏమండి, అననీయ సప్పీరాలు ఆ దినాల్లో వారికి ఉన్నటువంటి సమస్తమును అమ్మి ఎక్కడ పట్టుకొచ్చారు? అపొస్తలుల పాదాల దగ్గర పట్టుకొచ్చారు. విశ్వసించిన వారందరూ కలిసి తమ ఆస్తులు స్థిరాస్తులు అన్నీ అమ్మి ఒక యునైటెడ్ ఫండ్గా ఉంచుకునేవారు. యునైటెడ్ ఫండ్, పొలాలు స్థలాలు అమ్మేసి అందరూ ఒకే చోట దాన్ని డిపాజిట్ చేసి ఒక యునైటెడ్ ఫండ్గా ఉంచుకొని ఎవరు అక్కర కొలది వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. ఆ దినాల్లో అననీయ సప్పీరాలు కూడా వారు పొలం అమ్మి అందులో కొంత దాచుకొని ఎక్కడ తెచ్చారు? అపొస్తలుల పాదాల దగ్గర తెచ్చారు. అపొస్తలుల పాదాల దగ్గర తెచ్చి అలాగ సబ్మిట్ చేస్తుంటే పేతురు అడిగాడు, అననీయ మీరు పొలం ఇంతకే అమ్మారా అని. ఆవేళ పాస్టర్ గారికి అంత అధికారం ఉన్నది. ఇప్పుడు ఎంతకే అమ్మారా అని మనం అడగొచ్చా? ఎంతగా అమ్ముతాడు, నీకు ఎందుకయ్యా, నీకు ఇచ్చిన కానుక తీసుకో అంటారు తప్ప ఇంతకే అమ్మారా అంటే ఎవడ సమాధానం? అననీయ ఇంతకే అమ్మావా అంటే ఇంతకే అమ్మాను అన్నాడు. ఎందుకు దేవునికి వ్యతిరేకంగా నువ్వు అబద్ధం ఆడుతున్నావు అన్న టక్మని పడి చచ్చిపోయాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగునుగా. చచ్చిపోతే అలా ఆవిడకు కూడా చెప్పకుండా పాతేశారు. పాస్టర్ గారికి అన్న పవర్ సభ్యుడు ఇప్పుడు అలా పాతేయడం కావద్దా? వైఫ్ కూడా చెప్పకుండా పాతేశారు. 3 గంటలు కాబట్టి టీ తాగి సరదాగా వచ్చింది కొరిదరికి. చర్చి దగ్గరికి వచ్చినాడికి అమ్మ ఇంతకే అమ్మారంటే ఆవిడ కూడా ఇంతకే అమ్మామా అన్నది. ఎందుకు మీరు దేవునికి వ్యతిరేకంగా అబద్ధం ఆడారు మీరు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఆవిడ కూడా పడి చచ్చిపోయింది. అంటే దేవుడు అంత ఇంటిమేట్గా ఉంటున్న రోజుల్లో స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏమంటే నడుమునకు నడుకట్టు ఎలాగైతే అంటిపట్టుకుని ఉంటుందో
అంత దగ్గరగా ఉండి దేవుడు నడిపిస్తున్నట్టు ఇశ్రాయేలుని. దేవునికి స్తోత్రం కలుగునగా. పరిశుద్ధాత్మ దేవుడు అంతగా మింగిలైపోయి అరామరా లేకుండా, ఇక తన పర భేదం లేకుండా దేవుడు పనిచేస్తున్న రోజులు. దేవునికి స్తోత్రం కలుగునగాక. Those were the times of the advent of the Holy Spirit. Praise the Lord. పరిశుద్ధాత్మ దేవుడు దిగినటువంటి తొలి దినాల్లో ఏమండి అంత దీవెనకరంగా ఉంటున్న రోజుల్లో అరామరా లేకుండా ప్రజలతో మిళితమైపోయి దేవుడు బతుకుతూ ఉంటే దేవునితో అబద్ధం ఆడిందే లెక్కలోకి వచ్చింది. అది వెంటనే వాళ్ళు ఏమైపోయారు? అక్కడే ప్రాణాలు విడిచి చనిపోయారు. మరి ఈవేళ అసలు దశంభాగం ఇవ్వనోడి సంగతి ఏంటి? మీరు అందరూ బాగానే బతికి పట్టగడుతున్నాం కదా అంటే, the dispensation is different. In that particular dispensation, God was so intimate with them that he was not able to tolerate even the minute disturbance and the minute fault. ఆవేళ దేవుడు అంతగా వాళ్ళతో నివసిస్తూ ఉన్న రోజుల్లో ఏమండి నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, నేను అమ్మమని ఎవరు చెప్పాడు, కొంత దాచుకోమని ఎవరు చెప్పాడు, ఈ విషయంలో ఇద్దరు ఏకీభవించమని ఎవరు చెప్పాడు, అంత ఏకాత్మ మీకు వచ్చిందా? ఎందుకు దేవునికి వ్యతిరేకంగా మీరు అబద్ధం ఆడారు? దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మింగిలైపోయి మనతో అలా నివసిస్తూ ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. దేవునికి భయపడవలసిన వారు ఉంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవునితో అబద్ధం ఆడటం. మనుషులతో అబద్ధం ఆడడం వేరు, దేవునితో అబద్ధం ఆడడం వేరు. దేవుని బిడ్డారా, ఇక రెండోది వచ్చేసరికి మనుషుల దగ్గర దొంగిలిట వేరు, దేవుని దగ్గర దొంగిలిట వేరు. ఇప్పుడు బ్యాంకు దోసేసామనుకో, అది దేవుని దగ్గర దొంగిలిట కాదు. ఎవరి దగ్గర పొరుగు వాని దగ్గర దొంగిలించామనుకో, అది దేవుని దగ్గర దొంగిలిట కాదు. దేవుని దగ్గర దొంగిలిట అనగా చెప్పాలి యూత్ వాళ్ళు, దేన్ని దేవుని దగ్గర దేవుని పాకెట్ కొట్టేయడం. ఇక్కడ పిక్ పాకెట్స్ ఉన్నారు జాగ్రత్త అంటారు కదా, దేవుని జేబు కొట్టేయడాన్ని ఏమంటారు? దేవుని దగ్గర దొంగిలిట. ఎక్కడుంది అది? మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, మలాకీ 3 తీయండి. మలాకీ గ్రంథం 3:8. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. దేని విషయంలో దొంగిలితమని మీరు నన్ను అడుగుతున్నారా? 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఈ యొక్క దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచునే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. చూసారా? మనుషులతో అబద్ధం ఆడడం వేరు ప్రియులారా, దేవునితో అబద్ధం ఆడడం వేరు. మనుషుల యొద్ద దొంగిలిట వేరు, దేవుని యొద్ద దొంగిలిట వేరు. దేవుని యొద్ద దొంగిలిట అనగా దశమ భాగములను, కృతజ్ఞత అర్పణలు అవన్నీ మనము దొంగిలించుట దేవుని దగ్గర దొంగిలించుట లెక్కలోకి వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈవేళ దశమ భాగం గురించి బోల్డ్ అని బోధలు ఉన్నాయి, రకరకాల బోధలు ఉన్నాయి. అవన్నీ మందులోకి వెళ్ళామంటే బయటికి రాలేము. దశమ భాగం కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది, కొత్త నిబంధనలో దశమ భాగం అనే అంశం లేదు అని కొంతమంది అంటున్నారు. అసలు దశమ భాగం అనేది ధర్మశాస్త్రం రాకముందు, పాత నిబంధన ఎంటర్ అవ్వకముందు అబ్రహామే దశమ భాగం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. అబ్రహాం ఎప్పుడోడు, ధర్మశాస్త్రం ఎప్పుడుది? మోషే సీనాయి కొండ మీదకి వెళ్ళి తెచ్చినప్పుడు ధర్మశాస్త్రం వచ్చింది. దానికి ముందు అబ్రహాము ఎన్నో తరాలు బయటే ముందే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. అబ్రహాము మెల్కీసెదకుకు ఏమిచ్చాడండి? దశమ భాగములు అర్పించాడు. దశమ భాగములు పాత నిబంధనది కాదు. మీరు దశమ భాగములు దొంగిలించి ఏమైనా దేవునికి విరోధంగా మీరు దొంగతనం చేస్తామన్నారు. దేవుని ఖజానా కొట్టేస్తున్నారు, దేవుని జేబు కొడుతున్నారు. ఈ జనులందరూ నా దగ్గర దొంగిలించునే ఉన్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి దొంగతనం మనం చేయకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక. స్తోత్రం చెప్పండి. మన రాబడి అంతట్లో మనం ఏం చేయాలా? దేవునికి దశమ భాగం దేవుని మనకు దేవునికి తీసేయాలి. అప్పుడు దేవుడు దాని మీద ఆశీర్వాదం ఉంచుతాడు. లేకపోతే చిల్లి సంచిలో వేసినట్లుగా మనం వాడుకున్న ఆశీర్వాదం ఉండదు ప్రియులారా. ఆయన ఆజ్ఞ చొప్పున మనం చేయాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మాట చొప్పున మనం చేస్తే ఆకాశపు వాకింట్లో నేను విప్పుతానన్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఏం విప్పుతాడట?
ఒకసారి టిఎల్ ఆస్బర్న్ గారు వైఫ్ చెప్పింది, టిఎల్ ఆస్బర్న్ గారు కారు కొన్నాడట. కారు కొంటే తెల్లారి ఇన్స్టాల్మెంట్ కట్టాలంట $40. ప్రభా $40 రేపు ఇన్స్టాల్మెంట్ కట్టాలి, నా దగ్గర అయితే డబ్బులు లేవు, ఆకాశ వాకిళ్ళు ఉన్నాయనో కదా, అవి విప్పి ఓ $40 పంపించానడట. ఏమండి తెల్లారి ఎప్పటిదైనా లేచి మిస్సెస్ ఆస్బర్న్, డైజీ ఆస్బర్న్ ఆవిడ పేరు, తలుపు తీసేసరికి పెరట్లో ఓ $1 కనిపించిందట. ఏమిటి $1 అని తీయగానే ఆ పక్కన ఇంకోటి ఉందట, భలే తీయని ఇంకోటి ఉందట. మొత్తం పెరట్లో వెనకాల బ్యాక్ యార్డ్లో $1 అన్నీ వేసేసి ఉన్నాయంట. అన్నీ పోగు చేసి వెతికితే ఏమంటే 40 ఉన్నాయట. పరిగెత్తుకొచ్చి పడుకున్న ఆల్బర్ట్ని లేపుతున్నాడు ఎవరైతే ఆస్బర్న్, there are dollars in our backyard. Osborne, there are dollars in our backyard అంటే అన్నాడట. అవి 40 ఉంటాయి, లెక్కెట్టి ఇన్స్టాల్మెంట్ కట్టి అన్నాడట. హౌ డూ యూ నో ఆస్బర్న్ అంటున్నాడట. లాస్ట్ నైట్ ఐ ప్రేడ్ గాడ్ టు సెండ్ దట్ $40 which is installment due, you just go and pay it అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏమి దేవుడండి, స్తోత్రం చెప్పట్లేదు మీకు. హల్లెలూయా. మనుషుడు దేవుని యొద్ద దొంగలు కూడా. దశమ భాగములు అర్పణల విషయంలో మనం యథార్థంగా ఉంటే దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. కనుక మనుషులతో అబద్ధం ఆడడం వేరు, చెప్పండి. దేవునితో అబద్ధం ఆడడం వేరు. మనుషుల యొద్ద దొంగిలట వేరు, దేవుని యొద్ద దొంగిలట వేరు. మనుషులతో పోరాడుట వేరు, దేవునితో పోరాడటం వేరు. మనుషులతో పోరాడడం అంటే మీకు చెప్పక్కర్లేదు, మామూలుగా మనం మన నెట్వర్కే తెల్లారితే మనుషులతో పోరాడుతూనే ఉంటాం, దాన్ని వివరించక్కర్లేదు. మరి దేవునితో పోరాడడం అని దేన్ని అంటారు? సువార్తకు వ్యతిరేకంగా పోరాడుట, దేవునితో పోరాడుట. If anybody comes against the gospel of Jesus Christ, it means he is fighting against God. దేవుని బిడ్డలారా, ఈవేళ చాలామంది మతోన్మాదులు సువార్తకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నారు. ఆవేళ దేవుని సువార్తకు మాట్లాడుతూ ఉంటే ఈ నామమును బట్టి మీరు ప్రకటించకూడదని పేతురు యోహానులు గట్టిగా కొట్టి బంధించారు. వాళ్ళు ఈ నామమును బట్టి మీరు ప్రకటించడానికి వీల్లేదు అని వాళ్ళు చంపేయడానికి ప్లాన్ చేస్తూ ఉంటే, మీకు తెలుసా, గమాలియేల్ అని ఒక ఆయన ఇంటర్ఫీర్ అవుతాడు, ఒక విషయం చెప్తాడు. అయ్యలారా మీరు నా మాట వినండి, గతంలో ఇలాగే ఒకడు తోదా అనేవాడు ఒకడు వచ్చి చాలామంది శిష్యుల్ని ఏర్పాటు చేసుకుని ఏదో తిరుగుబాటు చేయబోయాడు. ఆడు చచ్చిపోయాడు, వాళ్ళ శిష్యులు పోయారు. ఆడు చచ్చిపోయిన తర్వాత యోధా అన్నవాడు బయలుదేరాడు, తోదా తర్వాత యోధా బయలుదేరాడు. వాడేదో పెద్ద సిద్ధాంతం తీసుకొచ్చి వాడేదో మూమెంట్ తీసుకొచ్చాడు. తర్వాత వాడు శిష్యులు కూడా నశించిపోయారు. ఇప్పుడు పేతురు యోహానులు వచ్చారు, వీళ్ళేదో సువార్త గాస్పుల్ అంటున్నారు. ఈవేళ ఒక విషయం ఏనండి, మీరు అది దేవుని వలన అయ్యిందంటే ఎవరో దాన్ని నాశనం చేయలేరు, దేవుని వలన కాకపోతే అది ఉండదు అన్నాడు. అది దేవుని మూలంగా కలిగింది కాకపోతే దానికి అదే నాశనం అయిపోద్ది. ఒకవేళ ఇది దేవుని మూలంగా కలిగింది అయితే మీరు దేవునికి వ్యతిరేకంగా పోరాడిన వారు అవుతారు సుమా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని మూలంగా కలిగింది అయితే దానికి వ్యతిరేకి ఎవరో పోరాడి దాన్ని జయించలేరు. ఇలాగునే గనక జయించగలిగి ఉండుంటే ఈవేళ సువార్త ప్రబలేది కాదు. ఎప్పుడో సువార్త మూసుకుపోవాలి, ఎప్పుడో క్లోజ్ అయిపోవాలి. ఎన్నో మూమెంట్స్ వచ్చినాయి ప్రియులారా సువార్త ఆపడి. ఎంతోమంది చక్రవర్తులు దీనికి వ్యతిరేకంగా పోరాడారు, ఎంతోమంది రాజులు దీనికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో రాజ్యాలు సువార్తకు వ్యతిరేకంగా పోరాడినాయి. ఆ రాజులు లేరు, వాళ్ళ సింహాసనాలు లేరు, వారి రాజ్యాలు లేరు. ఈవేళ దేవుని సువార్త వీధి వాడల్లో ప్రబలమైపోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవునికి విరోధంగా పోరాట ఈజ్ ఈక్వల్ టు సువార్తకు వ్యతిరేకంగా పోరాట, దేవునికి వ్యతిరేకంగా అతిక్రమించుట. దయచేసి సమూయేలు గ్రంథం తీయండి. మొదటి సమూయేలు 2:25 చెప్పండి, చదవండి తొందరగా. మొదటి సమూయేలు 2:25. 22 నుంచి చదువు అమ్మ, చదువుతున్నా వినండి.